టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణ యువత యువకులందరికీ కూడా టీసీఆర్ తరపున అభినందనలు. ఈరోజు మనం జియోగ్రఫీలో గ్రూప్ 1కు సంబంధించినటువంటి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి మరొక అంశాలను పరిశీలిద్దాం. ఇంతకుముందు సెషన్స్లో మనము వివిధ రకాలైనటువంటి పంటలకు అవసరమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు, అలాగే వాటి యొక్క ఉత్పత్తి, ఉత్పాదకత, దానికి సంబంధించిన మిగిలిన అంశాలు, ప్రధానమైన అంశాలన్నింటినీ కూడా చర్చిస్తూ వస్తున్నాం. ఈ సెషన్లో ఇక కొన్ని మిగిలి ఉన్నటువంటి ప్లాంటేషన్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సాగుకి అవసరమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులతో పాటు కొన్ని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అలైడ్ ఇన్స్టిట్యూషన్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క కేంద్రాలు ఎక్కడున్నాయనే అంశాలు కూడా మనం పరిశీలిద్దాం. వీటితో పాటుగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ NFSM ఎప్పుడు ప్రారంభమైంది, దాని యొక్క లక్ష్యాలు ఏమిటి, అవి ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, అసలు ఆ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఏర్పరచాల్సిన అవసరం ఏంది అనే అంశాలను కూడా మనం ఈ సెషన్లో పరిశీలిద్దాం. ప్లాంటేషన్ క్రాప్స్లో అంటే కొండ వాలుల పైన మనం విత్తేటటువంటి దీర్ఘకాలం పాటు మనకి వాటి యొక్క ఉత్పత్తులను అందించేటటువంటి ప్లాంటేషన్ క్రాప్స్లో ముందుగా మనం కార్డమామ్ అనే ఒకదాన్ని చూద్దాం. అంటే యాలకులవి. సో యాలకులు మనకి ఇవన్నీ కూడా మన భూమధ్యరేఖా ప్రాంతపు అధిక ఉష్ణోగ్రత కలిగినటువంటి ప్రాంతాల్లో, అధిక వర్షపాతం కలిగిన ప్రాంతాల్లో పండించేటువంటి పంట ఇది యాలకులు. దీని యొక్క వాతావరణ పరిస్థితులు కనుక చూసినట్లయితే 15 నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలో ఇది మనగలదు. అలాగే 2500 నుంచి 5000 ఫీట్స్ వరకు, 5000 ఫీట్స్ అడుగుల వరకు కొండ వాలుల పైన ఇది తన మనుగడను సాగించగలదు. ఇక వర్షపాతం చూసినట్లయితే అధిక వర్షపాతం కూడా అవసరమవుతుంది. దీనికి దాదాపుగా 200 సెంటీమీటర్ల కంటే అధిక వర్షపాతం అవసరమవుతుంది. అలాగే మనం ప్లాంటేషన్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకి ఉదాహరణకి కాఫీ తోటలు ఉన్నాయి, రబ్బర్ తోటలు ఉన్నాయి. వీటిలో సిల్వర్ ఓక్ ప్లాంట్స్ని పెంచుతాం. కాఫీ తోటలు, రబ్బర్ తోటలకి మొట్టమొదట అవి ఎదిగే దశలో అవి నీడను పెరగవలసిన అవసరం ఉంటుంది. ఈ సిల్వర్ ఓక్స్ మనం చెట్లను ఎప్పుడైతే ఈ కొండ వాళ్ళ మీద పెంచుతామో, ఆ సిల్వర్ ఓక్స్ చెట్ల మధ్య ఉన్నటువంటి గ్యాప్లో, అంటే అధిక భాగము ఎండ తగలకుండా, సూర్యరశ్మి తగలకుండా, అలాగే అసలు సూర్యరశ్మి లేకుండా ఉండకుండా ఉండే పరిస్థితుల్లో కొంత భాగం సూర్యరశ్మి తగులుతూ కొంతకాలం, అంటే రోజులో కొంత సమయం నీడ తగిలేటటువంటి పరిస్థితుల్లో ఈ యాలకుల తోటలు మనం పెంచవచ్చు. అంటే మొక్కల మధ్య ఉన్న గ్యాప్స్లో మనం ఈ యాలకుల తోటలు పెంచడం జరుగుతుంది. ఇక భారతదేశం ఒకప్పుడు యాలకులకు చాలా ప్రసిద్ధి చెందింది, టాప్ 1 ప్రొడ్యూసర్గా ఉండేది. కాకపోతే కాలక్రమంలో యాలకుల యొక్క దిగుబడి తగ్గడంతో పాటు మిగిలిన కొన్ని దేశాలు కూడా వాటి దిగుబడిని పెంచుకోవడం వల్ల మనం కొంత వెనకబడడం జరిగింది. ఇక అతిపెద్ద ఉత్పత్తిదారుగా భారతదేశంలో చూసినట్టయితే కేరళ, ఇది 70% మొత్తం యాలకుల ఉత్పత్తిని సాధిస్తుంది. ఇక రెండవది వచ్చి కర్ణాటక వచ్చి ఒక 20% ఉత్పత్తిని సాధిస్తుంది. మూడవది వచ్చి తమిళనాడు 10% ఉత్పత్తిని సాధిస్తుంది. ఇక కేరళలో ఉన్నటువంటి ఇడుక్కి జిల్లా మనం కనుక పరిశీలించినట్లయితే, ఇడుక్కి జిల్లా అతిపెద్ద ఉత్పత్తిదారుడు. కేరళలోని ఇడుక్కి జిల్లా అతిపెద్ద ఉత్పత్తిదారుడు. మణుపురం జిల్లాలో కూడా కొంతమేర దీని యొక్క ఉత్పత్తిని మనం గమనించవచ్చు. ఇక మరొక ప్లాంటేషన్ క్రాప్ అంటే మన స్పైసెస్ కనుక చూసినట్లయితే, స్పైసెస్లో మనకి చిల్లీస్ కనుక, అంటే పచ్చిమిర్చి కనుక చూసినట్లయితే, పచ్చిమిర్చి కానీ మిర్చి కానివ్వండి, సో ఇది ఒక ప్రధానమైనటువంటి సుగంధ ద్రవ్యం. ఇది లేనటువంటి వంటకం దాదాపుగా ఉండదు. సో ఇది కనుక మనం చూసినట్లయితే చిల్లీస్ పండించడంలో భారతదేశం అతిపెద్ద ఉత్పత్తిదారుడు. వీటిలో ప్రధానంగా చూసినట్లయితే చైనా, మిగతా వాళ్ళని చూస్తే చైనా, మెక్సికో, అలాగే టర్కీ మొదలైన దేశాలు కూడా చిల్లీని ఉత్పత్తి చేయడంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. ఈ చిల్లీని కనుక చూసినట్లయితే వీటికి మనకి రెడ్ సాయిల్స్, అలాగే బ్లాక్ సాయిల్స్ చాలా ఫేవరబుల్ సాయిల్స్ ఇవి. ఈ సాయిల్స్లో కూడా కనుక కాల్షియము, పొటాషియం పాలుగా ఎక్కువ ఉంటే వచ్చేటువంటి మన క్వాలిటీ కూడా అధికంగా ఉంటుంది. అలాగే ఐరన్ ఆక్సైడ్ ఉన్నట్టు సాయిల్స్ కూడా దీనికి ఫేవరబుల్ కండిషన్స్ ఇస్తాయి. ఇక వర్షపాతం చూసినట్లయితే 40 నుంచి 100 సెంటీమీటర్ల వర్షపాతం కావాలి. టెంపరేచర్, వైడ్ వెరైటీస్ ఆఫ్ టెంపరేచర్లో కూడా ఇది తన మనుగడను సాగిస్తుంది. ఉదాహరణకి మన టెంపరేచర్ కనుక చూసినట్లయితే ఇది 15 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి
30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తన ఉత్పత్తిని ఎటువంటి ఆటంకం లేకుండా ఇస్తుంది. అలాగే భారతదేశంలో దీని యొక్క ఉత్పత్తిని కనుక పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద ఉత్పత్తిదారుడు. చిల్లీస్లో అంటే మిర్చిలు పండించడంలో ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద ఉత్పత్తిదారుడు. ఆంధ్రప్రదేశ్లో కూడా గుంటూరు జిల్లా, దాని పక్కన ఉన్నటువంటి మన కర్నూలు జిల్లా కూడా కొంతవరకు ఉత్పత్తిని అధికంగా ఇస్తుంది. సో గుంటూరు ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆంధ్రప్రదేశ్లో. అలాగే తెలంగాణలో చూసినట్లయితే వరంగల్, అలాగే దాని పక్కన ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా మిర్చి పంటను అధికంగా మనం గమనించవచ్చు. ఇక కోకోనట్ మరొక ప్లాంట్ స్పీసెస్ కనుక ప్లాంటేషన్ క్రాప్ చూసినట్లయితే కొబ్బరి. సో కొబ్బరి భారతదేశంలో ఉన్నటువంటి అతి ప్రధానమైన పంట. మన తీర ప్రాంతాల్లో భారతదేశము 3వ అతిపెద్ద కొబ్బరి ఉత్పత్తిదారుడు. తర్వాత మొట్టమొదటి ఉత్పత్తిదారుడు కనుక చూసినట్లయితే మొట్టమొదటి ఫిలిప్పీన్స్, రెండవది ఇండోనేషియా. ఇది కూడా ట్రోపికల్ కాపు. ట్రోపికల్ అంటే ఆయన రేఖా ప్రాంతానికి సంబంధించిన పంట ఇది కొబ్బరి. మనకి ఈ కొబ్బరి పంట అధిక దిగుబడిని ఇవ్వాలంటే తీర ప్రాంతాల్లో అధిక హ్యూమిడిటీ అంటే మన ఆర్ద్రత, గాలిలో నీటి ఆవిరి పరిమాణం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తన దిగుబడిని అధికంగా ఇవ్వడానికి అవకాశం ఉంది ఇది. ఇక వర్షపాతం చూసినట్లయితే 100 సెంటీమీటర్ల నుంచి అదికంటే ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలు అనుకూలమైన ప్రాంతాలు. ఓకే. ఇక టెంపరేచర్ చూసినట్లయితే దాదాపుగా 15 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 28 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు తన ఉనికిని ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడుకోగలదు. ఇక భారతదేశంలో కనుక చూసినట్లయితే మొత్తం మీద కొబ్బరి 21 లక్షల హెక్టేర్లలో మనం దీన్ని సాగు చేస్తున్నాం. వైశాల్యం కనుక చూసినట్లయితే 21 లక్షల హెక్టార్లలో దీన్ని మనం సాగు చేస్తున్నాం. ఇక ఉత్పత్తికి వచ్చేసరికి తమిళనాడు ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోకోనట్స్ ఇన్ ఇండియా. తమిళనాడులో కనుక మనం పరిశీలించినట్లయితే తమిళనాడులో కోయంబత్తూరు, నీలగిరి ఈ 2 జిల్లాలు మనం కనుక వెళ్ళి చూసినట్టు ఆ ప్రాంతం మనం వెళ్తున్నట్లయితే హైవే మీద వెళ్ళేటప్పుడు మొత్తం కొబ్బరి తోటలు తప్ప ఇంకేం మనకి దర్శనం ఇవ్వనటువంటి పరిస్థితి. సో అంత దట్టమైనటువంటి అటవీ మన కొబ్బరి యొక్క మొక్కల యొక్క సాగు అక్కడ సాంద్రత అంత దట్టంగా ఉంది. సో కోయంబత్తూరు, నీలగిరి అనేవి ప్రధానమైనటువంటి ఉత్పత్తిదారు తమిళనాడులో. ఇక రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారు మొత్తం తమిళనాడు చూసినట్లయితే ఇది మొత్తం ఉత్పత్తిలో 31% ఉత్పత్తిని సాధిస్తుంది. భారతదేశంలో ఉన్న మొత్తం కొబ్బరి ఉత్పత్తిలో తమిళనాడు యొక్క వాటా ఎంత అంటే 31%. ఇక రెండవది కనుక చూసినట్లయితే కేరళలో కోజికోడు, కన్నూరు, త్రిస్సూరు జిల్లాలు ప్రధానంగా ఈ పంటను సాగు చేస్తున్నటువంటి జిల్లాలు కేరళలో. మొత్తం ఉత్పత్తిలో కేరళ వాటా కనుక మనం చూసినట్లయితే దాదాపుగా ఇది 27% ఉత్పత్తిని సాగిస్తుంది. 27% ఉత్పత్తిని సాధిస్తుంది. ఇక మూడవది కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద ఉత్పత్తిదారుడు. మన తూర్పు తీరంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో తమిళనాడు తర్వాత 2వ స్థానంలో ఉంది. సో మొత్తం మీద అయితే 3వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి జిల్లా కొబ్బరి మొక్కలకు చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతము. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొబ్బరి మొక్కల యొక్క ఉత్పాదకత అనేది చాలా అత్యధికంగా ఉంది. కొబ్బరి మొక్కల యొక్క ఉత్పాదకత మన ఆంధ్రప్రదేశ్లోనే, మన కేరళ కానీ తమిళనాడు కానీ తీసుకున్నా, లేదా ప్రపంచంలో ఏ ప్రాంతం తీసుకున్నా కూడా ఇది ఈ మధ్యకాలంలో ఉత్పాదకత విషయంలో అత్యధిక ఉత్పాదక కలిగిన జిల్లాగా లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా పేరు గడించడం మనం గమనించాలి. ఇక వీటితో పాటుగా కేరళ స్టేట్లో ఉన్నటువంటి మరొక ప్రధానమైన పంట ఏమిటంటే క్యాజ్యూ నట్, అంటే జీడిపప్పు అండి. సో ఒకప్పుడు దీన్ని 16వ శతాబ్దంలో దీన్ని ఏం చేశారంటే జీడిపప్పుని నేలల క్రమక్షయాన్ని అరికట్టడం కోసం మనం దీన్ని ఇంట్రడ్యూస్ చేశాం. ఎక్కడైతే కొండ వాలులు ఉన్నాయో ఈ కొండ వాలుల మీద మనము ఈ చెట్టుని కనుక మనం సాగు చేసినట్లయితే ఏమవుతుందంటే ఇది ఇలా పరుచుకొని కిందకల్లా కూడా దాని యొక్క స్టెమ్స్ అన్నీ కూడా కిందకు వచ్చేసి బాగా వేర్లు కూడా చాలా వెడల్పు అంటే ఎక్కువ వైశాలను విస్తరించి నేల క్రమక్షయాన్ని అరికట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ క్యాజ్యూ నట్ మొక్క, జీడిపప్పు మొక్క. సో నేలల క్రమక్షయాన్ని అరికట్టడం కోసం ఏర్పాటు చేసినటువంటి జీడిపప్పు మొక్క భవిష్యత్తులో ఇది ఒక ప్రధానమైనటువంటి ప్లాంటేషన్ క్రాప్గా, అంటే మనకి ఆదాయ వనరునిచ్చే పంటగా తయారు కావడం మన గమనించాల్సిన అంశము. ఇక్కడ చూసినట్లయితే కేరళ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్. మొట్టమొదటి అతిపెద్ద ఉత్పత్తిదారుడు కేరళలో ఒకప్పుడు 31% ఉన్న ఉత్పత్తి కొంతమేర ఈ మధ్య తగుదల సంభవించింది. అలాగే దీని తర్వాత మహారాష్ట్ర అతిపెద్ద ఉత్పత్తిదారుడు. ఇక్కడ కూడా 30% వరకు ఉత్పత్తిని మనం గమనించవచ్చు. దీని తర్వాత మనం చూసినట్లయితే ఏపీ, ఒడిశా, కర్ణాటక,
అలాగే తమిళనాడు, మరలా కొంతమేర ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో కూడా మనము ఈ క్యాజీనట్ మొక్కల యొక్క అంటే ఈ పంట యొక్క సాగుదలని మనం గమనించవచ్చు. సో జీడిపప్పును అత్యధికంగా పండించే రాష్ట్రం ఏమిటంటే కేరళ, రెండవది మహారాష్ట్ర, మూడవది ఆంధ్రప్రదేశ్. సో ఈ రాష్ట్రాలు, ఏపీలో కూడా దాదాపుగా ఒక 13% వస్తుందండి ఇక్కడ. సో 31, ఒక 30, 61, ఒక 13 వచ్చే అంటే 70% పైగా ఉత్పత్తిని ఈ 3 రాష్ట్రాలు సాధించడం మనం గమనించాలి. కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లు 70% పైగా ఉత్పత్తిని సాధిస్తున్నాయి. మరొక పంటను కనుక పరిశీలించినట్లయితే ప్లాంటేషన్ క్రాప్స్లో మ్యాంగో. సో మామిడి అనేది భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉన్నది. మామిడి పండు అనగానే ప్రపంచవ్యాప్తంగా గుర్తుకొచ్చే పేరు ఎవరంటే భారతదేశం గుర్తుకొస్తుంది. భారతదేశం అనేది మన ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుడు. మ్యాంగో, ఇండియా ఇస్ ద లార్జెస్ట్ మ్యాంగో ప్రొడ్యూసర్ ఆఫ్ ద వరల్డ్. దాదాపుగా 65% నుంచి 70% వరకు ఉత్పత్తి భారతదేశంలోనే జరగడం మనం గమనించవచ్చు. సో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాలు, ఏ రాష్ట్రాలు అత్యధికంగా దీని యొక్క ఉత్పత్తి మనం చూడవచ్చు అంటే యూపీ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్, ఫాలోడ్ బై ఏపీ, మూడవది వచ్చి బీహారు, 4 కర్ణాటక. సో కర్ణాటకతో పాటుగా కొంతమేర తమిళనాడు, ఒడిశా ప్రాంతాల్లో కూడా మనం ఈ మామిడి పంట సాగుని మనం గమనించవచ్చు. సో ఈ మ్యాంగో ఏదైతే ఉందో, భారతదేశంలో ఉత్పత్తి చేసే ఈ మామిడి పండ్లు ఏవైతే ఉన్నాయో అధిక భాగము భారతదేశంలో వినియోగించబడుతుండగా కొంతమేర ఇతర దేశాలకు కూడా మనం ఎగుమతి చేయడం జరుగుతుంది. ఇతర దేశాలకు ఎగుమతి చేసే ప్రాంతంలో అతిపెద్ద దిగుమతిదారుడు, భారతదేశం నుంచి మామిడి పండ్లను దిగుమతి చేసుకుంటున్న అతిపెద్ద దిగుమతిదారుడు ఎవరు అంటే అది బంగ్లాదేశ్. రెండవది యుఏఈ, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్, మూడవది సింగపూర్. సో బంగ్లాదేశ్ మన భారతదేశం నుంచి అత్యధికంగా మామిడి పండ్లను దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశము. ఇక్కడ మామిడి పండ్ల ఎగుమతిలో మనం ఒకప్పుడు మన యూరోపియన్ యూనియన్కి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి, అభివృద్ధి చెందిన దేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళమి. కానీ మామిడి పండ్లపై నిషేధించబడినటువంటి రసాయన మూలకాల యొక్క అవశేషాలు ఉండడం వల్ల ఆయా దేశాలు అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా, వర్తక వాణిజ్య నిబంధనలకు అనుగుణంగా ఆ మామిడి పండ్లను తిరస్కరించడం జరుగుతుంది. అందువల్ల మనం కూడా ఎగుమతులు దాదాపుగా అక్కడికి చాలా తక్కువయ్యాయి. కానీ ఈ మధ్య కాలంలో మనకి అతిపెద్ద దిగుమతిదారుగా బంగ్లాదేశ్ అవతరించడం, తర్వాత యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ కూడా అవతరించడం మనం గమనించవలసిన అంశం. ఇక ప్రపంచవ్యాప్తంగా మనం మామిడి పండ్ల ఉత్పత్తిని కనుక పరిశీలించినట్లయితే అతిపెద్ద ఉత్పత్తిదారుడు మొదట ఇండియా అయితే, రెండవది చైనా, మూడవది థాయిలాండ్, నాలుగవది మెక్సికో. సో వీరు అతిపెద్ద ఉత్పత్తిదారులు, ఇండియా తర్వాత చైనా. ఇండియా దాదాపుగా 1,87,79,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధిస్తుంది. 1,87,79,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధిస్తే చైనా కేవలం 47 లక్షల ఉత్పత్తిని మాత్రమే సాధించడం గమనించాలి. సో భారతదేశం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి పండ్ల ఉత్పత్తిదారు. భారతదేశంలో అతిపెద్ద ఉత్పత్తిదారు ఎవరంటే ఉత్తరప్రదేశ్, తర్వాత ఏపీ. ఎగుమతులు ఎక్కువగా ఏ దేశాలకు వెళ్తున్నాయంటే బంగ్లాదేశ్, రెండవది యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్. ఇక మరొక అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే స్పైసెస్లో టర్మరిక్ అండి, పసుపు. ఈ పసుపును కనుక పరిశీలించినట్లయితే ఇది చాలా ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో మనం ఉపయోగించడం, అలాగే భారతీయ వంటల్లోనూ, సౌత్ ఈస్ట్ ఏషియా వంటల్లోనూ, ఆగ్నేయ ఆసియా వంటల్లో కూడా అధికంగా దీన్ని వినియోగించడం జరుగుతుంది. అలాగే వీటి యొక్క ఉత్పత్తిని కనుక పరిశీలించినట్లయితే ఏపీ తర్వాత మొట్టమొదటి అతిపెద్ద ఉత్పత్తిదారుడు ఏపీ, రెండవది కర్ణాటక, మూడవది తమిళనాడు, నాలుగవది వెస్ట్ బెంగాల్, తెలంగాణ. సో ఈ విధంగా పసుపుని అధికంగా ఉత్పత్తి చేసిన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, వెస్ట్ బెంగాల్. అలాగే మన తెలంగాణలో కూడా నిజామాబాద్ జిల్లా ప్రాంతంలో అత్యధికంగా పసుపును ఉత్పత్తి చేయడం మనం గమనించవచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి వివిధ వ్యవసాయ పరిశోధన కేంద్రాలు లేదా బోర్డ్స్ కానీ అవి ఏ ప్రాంతాల్లో విస్తరించున్నాయో మనం గమనిద్దాం. ఈ బోర్డ్స్ని ఏదో ఒక బుక్ నుంచి మీరు కలెక్ట్ చేసుకొని ప్రధానమైనటువంటి మనం ఏదైతే చర్చిస్తున్నామో వాటితో పాటుగా మరికొన్ని బోర్డ్స్ని, రీసెర్చ్ సెంటర్స్ని కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి సంవత్సరం ఒక ప్రశ్న అయితే దీని నుంచి రావడం జరుగుతుంది. ఈ బోర్డు ఎక్కడుంది, ఈ సంస్థ ఎక్కడ ఉన్నది అనే ఒక ప్రశ్న మాత్రం తప్పనిసరిగా వస్తుంది. మనకి
గ్రూప్ 1లో కానివ్వండి, గ్రూప్ 2లో కానివ్వండి, ఒక్క మార్కు కూడా చాలా విలువైంది. గ్రూప్ 1 ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మార్కుతో ప్రిలిమ్స్ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే గ్రూప్ 2లో జనరల్ స్టడీస్లో ఒక మార్కుతో ఉద్యోగం రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంట్, ప్రతి మార్కు ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఎటువంటి మన చులకన చేయకుండా ప్రతిదాన్ని కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ ఇన్స్టిట్యూట్స్ కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటి IARI అంటే ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అభ్యర్థులందరూ కూడా మీరు వీడియో చూసేటప్పుడు కావాలంటే మీరు నోట్స్లో రాసుకోండి. ఇవి IARI ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చి ఢిల్లీలో ఉందండి, న్యూ ఢిల్లీ. ఇక రెండవది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ అంటే రీసెర్చ్. హార్టికల్చర్ అంటే మన పండ్ల తోటలు, దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే ఇది కర్ణాటకలో ఉంది, బెంగళూరులో ఉందండి, బెంగళూరు. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరులో ఉంది. అలాగే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జాతీయ పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి పరిశోధన కేంద్రం, డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది హర్యానాలో ఉన్నటువంటి కర్నాల్లో ఉందండి. కర్నాల్ అనేక సందర్భాల్లో ఈ ప్రశ్నని పలుసార్లు ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ప్రశ్న ఇది. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ మొట్టమొదటి చెప్పింది కూడా గతంలో ఒక పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్న అది. సో జాతీయ పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉందంటే హర్యానాలోని కర్నాల్లో ఉంది. అందువల్లనే హర్యానాలో ఉన్నటువంటి బ్రీడ్స్ అన్నీ కూడా చాలా దేశంలోని ఇతర ప్రాంతాలన్నిటికీ కూడా అక్కడి నుంచే మనము ఈ గేదెలను కానివ్వండి, మనం ఈ పాలిచ్చే బర్రెలను కానివ్వండి, అన్నింటినీ కూడా మనం ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ఎందువల్లంటే ప్రధానమైనటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అక్కడ ఉంది కాబట్టి అధిక దిగుబడిని ఇచ్చేటువంటి మేలు జాతి గేదెల్ని అక్కడ ఉత్పత్తి చేయడం అనేది అక్కడ ప్రధానం. అలాగే కోయంబత్తూరుకి వెళ్ళామనుకోండి, షుగర్ కేన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. షుగర్ కేన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉండడం వల్ల తమిళనాడులో అత్యధిక మనకి ఉత్పాదకత వస్తుంది షుగర్ విషయంలో. ఎందువల్లంటే గతం సెషన్లో మనం చూసినాం, ఉత్తరప్రదేశ్ ఒక 60% భూభాగం చెరకు కింద, అంటే గంగా నది నుంచి, సట్లెజ్ నది నుంచి ఇటువైపు గంగా నది వరకు ఉన్నటువంటి మధ్య ప్రాంతం అంతా కూడా, శివాలిక్ పర్వతాలు దిగువన ఉన్నటువంటి మైదాన ప్రాంతం అంతా గంగా పరివాహక ప్రాంతంలో వరి, మన తర్వాత చెరుకు రెండు ప్రధానమైన పంటలు. పశ్చిమానికి వెళ్తే గోధుమ పంట ప్రధానమైన పంట. సో ఈ చెరుకుని అధికంగా ఉత్తరప్రదేశ్, బీహార్లో పండిస్తున్నప్పటికీ అక్కడ ఉత్పాదకత తక్కువగా ఉంటుంది. మళ్ళీ నేలలేమో సారవంతమైన నేలలే. ఎందువల్లంటే ల్యాండ్ హోల్డింగ్ సైజెస్ అనేవి అక్కడ ఎక్కువ ఉంటాయి. అంటే ఆ ప్రాంతంలో ప్రతి కమతానికి ఒక భూ కమతం యొక్క పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి కుటుంబానికి ఒక 10 ఎకరాలు, 20 ఎకరాలు అంతకంటే ఎక్కువ కూడా ఉండే ప్రాంతం. సో అక్కడ రైతులకి వ్యవసాయంలో అధికంగా ఉత్పత్తి సాధించాలి, ఉత్పాదకత సాధించాలి అనేది చాలా కొంతమేర తక్కువగా ఉంటుంది ఆ లక్షణం. కానీ తమిళనాడు ప్రాంతంలో ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తమిళనాడు కానీ, తెలంగాణ కానివ్వండి, ల్యాండ్ హోల్డింగ్ సైజ్ తక్కువ ఉంటుంది. అంటే భూకమత పరిమాణం తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే తక్కువ భూమిలో ఎక్కువ ఉత్పత్తి సాధించడానికి ప్రతి రైతు కూడా అధికంగా శ్రమ పడడం జరుగుతుంది. దీనికి తోడుగా కోయంబత్తూరులో ఉన్నటువంటి షుగర్ కేన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, అధిక దిగుబడిని ఇచ్చేటువంటి టిష్యూ కల్చర్ ద్వారా మనం ఉత్పత్తి చేసేటటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో మొట్టమొదటిసారిగా తమిళనాడులో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో, కోయంబత్తూరు తదితర ప్రాంతాల్లో, ధర్మపురి ఆ జిల్లాలలో మనం ముందుగా అక్కడ వాటిని సాగు చేయడం వల్ల ఉత్పాదకత అనేది చాలా అధికంగా ఉంటుంది చెరుకు. కానీ బ్రెజిల్ కంటే కూడా మనకి తమిళనాడులో ఉన్నటువంటి కోయంబత్తూరు ప్రాంతంలో ఉత్పాదకత అత్యధికంగా ఉంటుంది. ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఈ విషయం మనం చెరుకు పంట సాగు చేసేటప్పుడు చెప్పడంలో కొంత గ్యాప్ వచ్చింది, అందువల్ల ఇక్కడ చర్చించడం జరుగుతుంది. మరొకటి చూసినట్టే నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్. జెనెటిక్ అంటే మొక్కలకు సంబంధించినటువంటి, జెనెటిక్ అంటే జీన్స్కి సంబంధించినటువంటి దాని మీద పరిశోధన చేసేటటువంటి సంస్థ జెనెటిక్ రిసోర్సెస్. ఇది కూడా ఢిల్లీలో ఉందండి, న్యూ ఢిల్లీ. ఇక మరొక సంస్థను కనుక పరిశీలించినట్లయితే సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. తెలుగు మీడియం అభ్యర్థులు ఒక ముఖ్య గమనిక అండి, మనము ఏ సబ్జెక్ట్లో చూసినా కొంత ఇంగ్లీష్ పరిభాషని మనం వాడడం జరుగుతుంది.
పదకోశాన్ని మనం ఇంగ్లీష్లో ఉన్నటువంటి వాటిని డైరెక్ట్గా అలాగే వాడడం జరుగుతుంది. ఈ ఇంగ్లీష్ పరిభాషను మీరు కూడా అర్థం చేసుకుని అదే లాంగ్వేజ్ కూడా మీరు కూడా ఫాలో కావాలి. ఎందువల్లంటే ప్రతి ఎగ్జామ్లో కూడా మొదట ఇంగ్లీష్ మీడియంలో పేపర్ సెట్ చేసిన తర్వాత తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో కొన్ని వివాదాలు రావడం వల్ల ఈ ట్రాన్స్లేషను గూగుల్ ట్రాన్స్లేషన్తో కూడా చేయిస్తున్నారు. అందువల్ల మనకి తెలుగులో వచ్చినటువంటి పరిభాష అనేది కొంతమేర మారిపోతూ వస్తుంది. కరెంట్ అకౌంట్ లోటు అనే పదాన్ని విద్యుత్ ఖాతా లోటు అనే దానికి ట్రాన్స్లేట్ చేయబడింది. పోయిన సంవత్సరం 2-3 సంవత్సరాల క్రితము ఏపీపీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ 1లో తర్జుమా చేయడంలో కరెంట్ అకౌంట్ లోటు అనేదాన్ని విద్యుత్ ఖాతా లోటుగా పరిగణించారు. తెలుగులో ట్రాన్స్లేట్ చేయబడింది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కరెక్ట్ పెట్టారు, తెలుగు మీడియం వాళ్ళకి బిట్ అర్థం కాలేదు. సో దీనివల్ల కోర్టులు వెళ్ళడం, ఆ ప్రాసెస్ అంతా లేట్ కావడం, సో ఇంకా మనకు తెలిసినవి. కాబట్టి కొంతమేర ఇంగ్లీష్లో ఉన్నటువంటి ప్రశ్నని మీకు తెలుగులో ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు ఆ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ప్రశ్నని మీరు గమనించి దాని ప్రకారం ఆన్సర్ చేయాలని నా విజ్ఞప్తి. ఇక సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా మనం చూసినట్లయితే కొచ్చిలో ఉంది, కేరళలో ఉన్నటువంటి కొచ్చిలో ఉంది. ఇక మరొక ఇన్స్టిట్యూట్ కనుక మనం పరిశీలించినట్లయితే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ, ఇది కూడా కొచ్చిలోనే ఉంది. 2 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ. ఈ ఇన్స్టిట్యూట్స్ని అలాగే తెలుగు వాళ్ళ మీడియం వాళ్ళు కూడా ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆ పదాన్ని అలాగే గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. ఇది కూడా కొచ్చిలో ఉంది. అలాగే మరొక ఇన్స్టిట్యూట్ మనం పరిశీలించినట్లయితే సెంట్రల్ అరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అరిడ్ జోన్ అంటే శుష్క ప్రాంతంలో ఉన్నటువంటి పంటల మీద రీసెర్చ్ చేయడానికి ఆ ఇన్స్టిట్యూట్ కూడా శుష్క ప్రాంతంలోనే ఉండాలి. సో శుష్క ప్రాంతం అంటే దాదాపుగా మనకు వచ్చే వర్షపాతం కంటే కూడా ఆవిరి అయ్యేది ఎక్కువగా ఉంటుంది. దాటి ప్రాంతాన్ని శుష్క ప్రాంతం అంటాం. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ అరిడ్ జోన్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందంటే ఇది రాజస్థాన్ నుండి జోధ్పూర్లో ఉంది. అది కూడా శుష్క ప్రాంతం కాబట్టి దాన్ని అక్కడే పెట్టడం జరిగింది. సో అరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందంటే ఇది జోధ్పూర్ రాజస్థాన్లో ఉంది. మరొక ఇన్స్టిట్యూట్ చూసినట్లయితే సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే కేంద్రీయ ఆలుగడ్డల యొక్క పరిశోధనా కేంద్రం, ఇది షిమ్లాలో ఉంది. సో పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి షిమ్లాలో మనం గమనించవచ్చు. మరొక ఇన్స్టిట్యూట్ని కనుక పరిశీలించినట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ అంటే కూరగాయలకు సంబంధించిన పరిశోధనా కేంద్రం ఎక్కడుందంటే ఇది యూపీలో ఉండేటువంటి వారణాసిలో ఉంది. వెజిటేబుల్స్ సంబంధించిన పరిశోధనా కేంద్రం వారణాసిలో ఉంది. అలాగే డైరెక్టరేట్ ఆఫ్ క్యాజు రీసెర్చ్ అంటే జీడిపప్పు పరిశోధనా కేంద్రం వచ్చి కర్ణాటకలో ఉంది. ఇది కర్ణాటకలో ఉండేటువంటి పుట్టూరు అనే ప్రాంతంలో ఈ జీడిపప్పు సంబంధించినటువంటి పరిశోధనా కేంద్రం ఉంది. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్, సో భారతదేశానికి సంబంధించినటువంటి సుగంధ ద్రవ్యాలకు ఏదైతే ఉన్నాయో లవంగము, యాలకులు, పసుపు, మిర్చి, ధనియాలు, ఇలాంటివన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు. సో స్పైసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కనుక మనం చూసినట్లయితే ఇది కోజికోడ్లో ఉంది. ఇది మన కేరళలో ఉండేటువంటి కోజికోడ్ ప్రాంతంలో ఉంది. అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్, పత్తి పరిశోధనా కేంద్రం ఎక్కడుందంటే కాటన్ రీసెర్చ్ మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగపూర్లో ఉంది. సో మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగపూర్లో ఉంది పత్తి పరిశోధనా కేంద్రం. అలాగే షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్, ఇంతకుముందే మనం చూసుకున్నాం. షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ ఇంతకుముందు మనం అదే చెప్పుకున్నామండి. షుగర్ కేన్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పాం కదండి. సో బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ అంటే అక్కడ దాని యొక్క బ్రీడ్స్ని తయారు చేయడము. సో ఇది కోయంబత్తూర్లో ఉందండి. సెంట్రల్ షుగర్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ అదే షుగర్ కేన్ బ్రీడింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే కోయంబత్తూర్లో మనం గమనించవచ్చు. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్, మొక్కలకు సంబంధించినటువంటి జెనెటిక్స్, దీనికి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. న్యూఢిల్లీలో మనం గమనించవచ్చు. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ రీసెర్చ్, షుగర్ కేన్ బ్రీడింగ్ ఏమో కోయంబత్తూర్ అండి. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ రీసెర్చ్, ఇది రాయ్బరేలీలో ఉంది. షుగర్ రీసెర్చ్
సో ఇది యూపీలో ఉండేటటువంటి రాయబరేలీలో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ రీసెర్చ్ రాయబరేలీలో మనం గమనించాలి. అలాగే వీటితో పాటుగా సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్, ఇది కూడా ప్రధానమైనటువంటిది. ఇవన్నీ కూడా గతంలో ఏదో ఒక రూపంలో వీటిలో మనం చెప్పే ప్రతి ఎగ్జామ్లో ఎక్కడో దగ్గర వస్తున్నటువంటి ప్రశ్నలు. మనము వీటితో పాటుగా మరికొన్ని ఆన్సర్స్ కూడా, మరికొన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా మీరు కూడా మీ స్వతహాగా నేర్చుకోవాలని నా విజ్ఞప్తి. ఇంకా డ్రైల్యాండ్ అగ్రికల్చర్ ఇది మనకందరికీ తెలిసిందే. ఇది తెలుగు చూడండి, హైదరాబాద్లో ఉంది. ఇది డ్రైల్యాండ్ అగ్రికల్చర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ అంటే అర్ధశుష్క ప్రాంతాల్లో ఉన్నటువంటి భూముల యొక్క పరిశోధన, అక్కడ ఎటువంటి పంటలు పండించాలి, ఆ భూముల యొక్క లక్షణాలు ఏమిటి, ఇవన్నీ కూడా అక్కడ రీసెర్చ్ జరిగేటువంటి అంశం. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రౌండ్ నట్ రీసెర్చ్ అంటే మన పల్లీలకు సంబంధించినటువంటి రీసెర్చ్ ఎక్కడ ఉందంటే, ఇది పల్లీలు అధికంగా ఉత్పత్తి చేసేటటువంటి రాష్ట్రం కూడా గుజరాత్లో దాదాపుగా 60% ఉత్పత్తి గుజరాత్ నుంచే వస్తుంది. దేశంలో ఉన్నటువంటి మన వేరుశెనగ పంటని అత్యధికంగా పండించే రాష్ట్రం గుజరాత్. సో ఈ ఇన్స్టిట్యూట్ కూడా గుజరాత్లో పెట్టడం జరిగింది. సో గుజరాత్లో ఉన్నటువంటి గుజరాత్లో ఉన్నటువంటి జూనాగఢ్ అంటాం మనం. సో జూనాగఢ్. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రౌండ్ నట్ రీసెర్చ్ ఎక్కడ ఉందంటే మనకి జూనాగఢ్లో ఉంది. అలాగే దీంతో పాటుగా సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చి ఇది తిరువనంతపురంలో ఉంది. అలాగే నేషనల్ రీసెర్చ్ ఆన్ ప్లాంట్ బయోటెక్నాలజీ, నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ ప్లాంట్ బయోటెక్నాలజీ ఇది పూసా క్యాంపస్ అంటామండి, న్యూఢిల్లీలో ఉంటుంది. పూసా క్యాంపస్, న్యూఢిల్లీ. సో నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ ప్లాంట్ బయోటెక్నాలజీ వచ్చి పూసా క్యాంపస్, న్యూఢిల్లీలో మనం దీన్ని గమనించవచ్చు. సో ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ కేంద్రీయ పరిశోధనా కేంద్రాలు, అలాగే కొన్ని విభాగాల యొక్క అధికారిక కేంద్రాలు, అంటే ప్రధాన బ్రాంచ్ ఎక్కడైతే ఉందో అవి, ఇవన్నీ కూడా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ సెషన్లో మనం కనుక గమనించినట్లయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ అధికంగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఏ పంటకి ఎటువంటి వాతావరణ పరిస్థితులు అవసరమవుతాయి, ఆ పంట ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉంది, ఆ పంట ఆ ప్రాంతాల్లో విస్తరించడానికి గల కారణాలు ఏమిటి, ఓకేనా. వీటికి ఉన్నటువంటి మరిగా ప్రధానమైనటువంటి ఆర్థికపరమైన అంశాలు కానివ్వండి, ఇలాంటివి ఏమైనా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉంటే వాటిని కూడా మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. వీటితో వాటికి ప్రతి సంవత్సరం కూడా, ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ ఇన్స్టిట్యూట్స్ మీద తప్పనిసరిగా ఒక బిట్ రావడం జరుగుతుంది. సో అభ్యర్థులందరూ కూడా దీన్ని బైహార్ట్ చేసి మీరు మరొక మార్కును అధికంగా పొందగలరని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.